ఒక్కసారి ఢిల్లీ వెళదాం. ఢిల్లీ రాజకీయ పరిణామాలు మనం నిన్న చూసాం, చాలా అద్భుతమైన ఫలితాలు చూసాం. ప్రధానంగా ఇండి కూటమి ఇటు నితీష్ను ఇటు చంద్రబాబును రప్పించుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుందా అన్న చర్చలు గణనీయంగా కొనసాగాయి. కానీ వాటన్నింటికీ తెరదించుతూ చంద్రబాబు ఎన్డీఏలోనే కొనసాగుతానని ప్రకటించారు. నితీష్ కుమార్ కూడా ఎన్డీఏలోనే కొనసాగుతానని ప్రకటించారు. వీరిద్దరూ లిఖితపూర్వకంగా ఎన్డీఏకు మద్దతు ప్రకటించిన పరిస్థితి. ఆ లేఖలతో త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతిని కలవబోతున్నారు. రేపు పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్న తర్వాత ఈ లేఖలను తీసుకొని రాష్ట్రపతిని కలవడం, ఆ తర్వాత ప్రమాణ స్వీకారానికి అడుగులు పడడం, ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారవ్వడం జరిగే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇండి కూటమి నాయకుడు మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్స్ కూడా కొంత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతానికి వేచి చూస్తాం అన్న ఇండికేషన్. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు చేరుతున్న పార్టీలు, బలమున్న పార్టీలు భవిష్యత్తులో ఎలా బిహేవ్ చేస్తాయి, వారి డిమాండ్లు కనుక నెరవేరితే ఓకే, వారి డిమాండ్లు కనుక నెరవేరకపోతే వాళ్ళు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే సంకేతాలున్నాయి, అవకాశాలున్నాయి. కాబట్టి ఆ అవకాశాలను క్యాష్ చేసుకునే వరకు వేచి చూస్తామని చెప్పి మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మా ఢిల్లీ ప్రతినిధిని రామకృష్ణను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. నిన్నటి పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత పరిణామాలు కావచ్చు, ఎలా ఉండే అవకాశం ఉంది, ఎలాంటి డెవలప్మెంట్స్ ఢిల్లీలో జరుగుతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా నిన్న జరిగిన అంశాలను మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న ఉదయం కేంద్ర కేబినెట్ భేటీ అయింది. లోక్సభను రద్దు చేస్తూ నిర్ణయం తీర్మానించింది. ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి సమర్పించడం ద్వారా 17వ లోక్సభ రద్దయిపోయిన పరిస్థితి. ఆ తర్వాత సాయంత్రం 3:30-4 గంటల మధ్య ఎన్డీఏ కూటమికి సంబంధించిన సమావేశం. ప్రధానమంత్రి అంటే ఆపద్ధర్మ ప్రధానమంత్రి అనాలి, ఎందుకంటే రాజీనామా చేశారు, కేబినెట్ రద్దయింది, లోక్సభ రద్దయింది. కాబట్టి ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ నివాసంలో ఎన్డీఏ పక్షాల కూటమి సమావేశం జరిగింది. ఎన్డీఏ కూటమిలో ఉన్న ఆల్మోస్ట్ 18 పార్టీస్ దానికి హాజరయ్యాయి. మిగతా అందరికీ 1-2 సీట్లు ఉన్నప్పటికీ నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూకి 12 సీట్లు, అదే రకంగా చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీకి 16 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కలిపి 28 ఎంపీ సీట్లను ఎన్డీఏకు కాంట్రిబ్యూట్ చేస్తుంది. బీజేపీ దగ్గర 241 ఎంపీ సీట్లు ఉన్నాయి. మొత్తం మీద అక్కడ అధికారంలోకి రావడానికి ఈ నంబర్ సరిపోతుంది. కాబట్టి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీనే కొనసాగించాలని ఎన్డీఏ సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా అడుగులు పడ్డాయి. రాష్ట్రపతిని కలిసి ఆ మద్దతు లేఖలను సమర్పించడం, ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే ఇటు చంద్రబాబు కావచ్చు, అటు నితీష్ కుమార్ కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు, అదే రకంగా ఎన్డీఏ సర్కార్ ముందు ఎలాంటి డిమాండ్లు ఉంచుతారు, ఏ పదవులను కోరుకుంటారు, కేంద్ర మంత్రి పదవులు ఎన్ని కోరుకుంటారు, అదే రకంగా స్పీకర్ పదవిని కూడా చంద్రబాబు అడిగే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే మనం చూసాం గతంలో 1999 ఎలక్షన్స్ గెలిచిన తర్వాత అప్పట్లో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ఉన్నారు. స్పీకర్ పదవిని తీసుకుని బాలయోగిని అప్పటి లోక్సభ స్పీకర్గా చేసిన పరిస్థితి. దురదృష్టవశాత్తు బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా స్పీకర్ పదవిని కూడా టీడీపీ అడిగే అవకాశం ఉందంటున్నారు. స్పీకర్ పదవితో పాటు మంత్రి పదవులు కూడా తీసుకొని ప్రభుత్వంలో కొనసాగుతారా, లేకపోతే కేవలం స్పీకర్ పదవి తీసుకొని అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ చేస్తారా అన్నది కూడా కొంత చర్చ జరిగింది. నరేంద్ర మోదీ ఫుల్ఫిల్ చేస్తారో అన్నది ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఓవరాల్గా ఇది పరిస్థితి. జాతీయ స్థాయి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కొంత హోప్ పెట్టుకున్న ఇండి కూటమి కూడా ఇప్పుడు ఆశలు వదిలేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. వేచి చూస్తాం, ఎన్డీఏ కూటమిలో ఉన్న పక్షాలు బయటకు వచ్చే వరకు వేచి చూస్తాం. అక్కడ కొన్ని ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఏదైతే అక్కడ మనస్పర్ధలు ఏర్పడి ఒకవేళ టీడీపీ కానీ లేదా నితీష్ కుమార్ పార్టీ జేడీయూ కానీ బయటకు వస్తే అప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తామంటూ ప్రస్తుతానికి వేచి చూస్తామంటూ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు చేశారు. ఇక ఇది పక్కన పెడితే అంటే ఇండి కూటమి ఒక రకంగా ఇప్పుడు రేసు నుంచి తప్పుకున్నట్టుగా మనం భావించాలి. ఎన్డీఏ కూటమి మాత్రం ఏర్పాట్లు చేసుకుంటుంది. మొత్తం మీద లోక్సభను రద్దు చేసి దానికి అనుగుణమైన మార్పులు చేసింది. కేంద్ర కేబినెట్ రద్దయిపోయింది. ఈ నేపథ్యంలోనే మూడోసారి ప్రధానమంత్రిగా మోదీనే కొనసాగించాలని ఎన్డీఏ తీర్మానించింది. రేపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీని లాంఛనంగా తమ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకోవడం, ఆ తర్వాత రాష్ట్రపతిని కలవడం, జూన్ 8 కానీ 9 కానీ ప్రధాని మోదీతో పాటు కొంతమంది కేబినెట్ మంత్రులు పదవీ ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు కన్ఫర్మ్ అయిన పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.